హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. చాలా తెలివిగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడలేదు, భలే తప్పించుకున్నావులే. నేను స్పీచ్ ఇవ్వలేదు ఈరోజు. నేను ఒక ట్వీట్ పెడతాను, అందరు చూడండి. సక్సెస్ మీట్లో మాట్లాడతాను, బాగా మాట్లాడతాను. ఈ మూవీలో బీజిఎం మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇలా, కానీ నువ్వు కొట్టింది ఇలా. బాగుందన్న, నిజంగా బాగుంది. పార్ట్ 1లో డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి అండ్ పార్ట్ 2లో ప్రొడ్యూసర్ నాగవంశీ గారి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మన ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ది మ్యాన్ తమన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. ఫస్ట్ 2 పార్ట్స్ చూడకపోతే ఎండ్ స్క్రీన్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక్కొక్కరి గురించి మాట్లాడతా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ అన్న, బాగున్నావా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఈ మూవీ దెబ్బకి మీ అమ్మగారు నీకు అన్నం కాదు బిర్యానీ పెడుతున్నారనుకుంటా. దమ్ బిర్యానీ అదిరిపోయేలా చేసి. ఏం కొట్టావన్నా మ్యూజిక్, అసలు ఇరగొట్టేశావు. సారీ యాక్చువల్గా కొట్టేశావు. ఏ సాంగ్ రిలీజ్ అయినా నిమిషాల్లో ఆ సాంగ్ కాపీ ట్యూన్ బయటకు వచ్చేస్తోంది. అదే మన స్పెషాలిటీ. అట్లుంటుంది మనతో. నిజంగా చెప్పాలంటే గుంటూరు కారంకి మంచి సాంగ్స్ ఇచ్చావు. కొన్ని ట్యూన్స్ కాపీ చేసినా కానీ ఫైన్, పర్లేదు. సాంగ్స్ మాత్రం నాకు పర్సనల్గా నచ్చేశాయి. బీజిఎం కూడా కొన్ని చోట్ల తప్ప మిగతా అంతా పర్లేదు అనిపించింది. బీజిఎం కొన్ని చోట్ల తప్ప అని అన్నాను కదా అని ఆ కొన్ని చోట్ల బాగుంది అనుకున్నావేమో, దరిద్రంగా ఉంది. ఈ మూవీలో బీజిఎంకి ఎంత వర్స్ట్ ప్లేస్మెంట్ అంటే, హీరో ఇంట్రడక్షన్కి సరాసరా సోలో సాంగ్ ఎందుకు? SSMB 28 మాస్ స్ట్రైక్లో ఫైట్కి చాలా బాగా సెట్ అయింది కదా, ఆ ఫైట్కి ఓల్డ్ సాంగ్ పెట్టి ఎందుకు చెడదొబ్బారు? దానివల్ల హీరో ఇంట్రడక్షన్కి ఇవ్వాల్సిన బీజిఎం పోయింది, ఫైట్ కూడా పోయింది. మెయిన్ ఏంటంటే, రమణ వాళ్ళ తాత ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కొట్టిన బీజిఎం బాగుంది, కానీ ఆ సీన్కి సెట్ అయిందని ఎలా అనిపించింది మీకు? అనిరుద్ధ్ రేంజ్లో ట్రై చేద్దాం అనుకున్నావు, వర్కౌట్ అవ్వలేదు. కొట్టాల్సిన సీన్స్ కొట్టాలి అలాంటి బీజిఎంలో. చాలా వరస్ట్ ప్లేస్మెంట్స్. 1-2 చోట్ల డబ్బింగ్ సరిగ్గా లేదు, చూసుకోవాలి కదన్నా. సరే, ఏం చేస్తాం, ఇంకా దమ్ బిర్యానీ బాగా తిను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.